నమస్తే, వెల్కమ్ టు పొలిటన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు మిథున రాశి వారికి అండి ఎంత కష్టపడినా వృద్ధిలోకి రాకపోవడంగా అనుకోవచ్చు, వాళ్ళకి ఎక్కువ నరదిష్టి తగలడం, ఈ నరదిష్టి వల్ల ఆర్థికంగా వాళ్ళు ఎదగలేకపోతున్నారండి. ఎందుకు అసలు ఆ పరిస్థితులు అంటారు వాళ్ళకి? మిథున రాశి ఇది జలతత్వం కలిగినటువంటి రాశి. దీంట్లో ముఖ్యంగా వీరేంటంటే జాలి గుణం, అమాయకత్వము, ఎదుటి వాళ్ళని ఆకర్షించే తత్వము, దీంతోపాటు వనరులు వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు. హోటల్స్ రంగం, మెడికల్ రంగం తీసుకొని ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు అన్నమాట. ఏదో ఒక దాంట్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆఖరు ఎవరో చెప్పేదాకా వినరు. వీరేంటంటే ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారు. వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ ఉంటుంటారు. కానీ తప్పు అనేది ఎక్కడ వీరికేమీ దొరకదు, చేయరు. ఉన్న దాంట్లో సర్దుకుపోతే చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ అయితే పని ఆగదు వీళ్ళకి, పని చేయకుండా ఉండరు అన్నమాట. వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది వీరికి. అలానే బాధ్యతలు తీసుకుంటారు. ఇంట్లో ఏదైనా మాట వస్తేమో, పట్టింపు వస్తేమో అనేటువంటి ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా చేయాలన్నా కూడా అందరి సమక్షంలో చేయాలి, అందరూ ఒప్పుకోవాలి అనేటువంటి విధంగా వీరు ఉంటుంటారు. అది చాలా గొప్ప విశేషం మిథున రాశి వారికి. దానితో పాటు ఈ మిథున రాశి వారికి జాలిగుణం ఎక్కువ, అమాయకత్వం ఎక్కువ. ఎదుటివారు చూసినప్పుడు ఎంత అమాయకంగా ఉన్నారో, అంటే మేకపిల్ల చేతులు పెడితే ఎలా కనిపిస్తే అలా కనిపిస్తున్నారు. కానీ చాలా మేధావులు, తెలియకలవారు. ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది చేయాలో చేస్తారు. ఎక్కడ మోసం చేయరు. ఆ గుణం అయితే వీళ్ళ దగ్గర ఉండదు. కానీ అవసరానికి తగ్గట్టుగా ఉండేటువంటి వ్యక్తిత్వము మీనరాశి వారికి. ఎదుటివారు ఏమనుకుంటారంటే వీరు అమాయకత్తులు ఉన్నారు, వీరిని ఎట్టే మోసం చేయొచ్చు అనుకుంటారు. కానీ ఒకసారి మనసు ఇచ్చినా, మైండ్ ఇచ్చినా, మనసు పెట్టినా వీరు అనుకున్న పని మొండిగా, మూర్ఖంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చిన్నగా వెళ్తుంది ఇది. వీరికేమి ఒకే ఒకటి ఉండంగా వేల కోట్లు ఒకేసారి రావు. ఉండంగా పనిలో సఫలీకృతం ఎప్పుడు అవ్వదు. ఉండంగా వీరు చేసే పనిలో నైటే కోటీశ్వరు అవ్వలేరు. కానీ నిదానంగా ఉంటుంటారు. వారి తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా వీరు సహనాన్ని కోల్పోరు, ఓర్పుని సహించుకోలేరు. అలానే ఎవరిని ఏదైనా అంటే కూడా పడలేరు. వీళ్ళు ఖచ్చితంగా మాట పడరండి. వీళ్ళు మాటపడే తత్వం ఎట్లా అంటే వాళ్ళని ఏమనరు, ఎదుటి వాళ్ళని వీరు ఏమనరు. కానీ వీళ్ళే మదన పడుతూ ఉంటారు. నన్ను అన్నారంటే నాలో లూజ్ ఉందా, నాలో ఇబ్బంది ఉందా, నేనేమైనా ఎంటర్టైన్ చేశానా, లేకపోతే ఎందుకు అన్నారు అని వీళ్ళే సమర్థించుకుంటారు తప్పితే వాళ్ళని మాత్రం ఏమనరు. అదొకటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప విశేషం అనమాట. అలాంటి మిథున రాశి వారికి వీరు చూడటానికి చాలా అందంగాను, చాకచక్యంగాను, ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి విధంగానూ ఉంటుంటారు. ఆ అట్రాక్ట్ కూడా తప్పు పరంగానో లేదా ఇంకో పరంగానో ఉండదు. వారి యొక్క అవసరం, వీరి యొక్క సంవత్సరం ఎంతవరకు అయితే ఉంటుందో, ఎదుటి వాళ్ళతో పని ఎలా చేయించుకోవాలో అంతే హిద్దులతో పని చేయించుకుంటూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళని హింసించడం కానీ, బాధపెట్టడం కానీ, తిట్టడం కానీ చేయరు. వీరి మంచి మర్యాదతోనే ఎదుటి వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంటుంటారు. అందరికీ కూడా వీరు ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, సహాయం చేయడంలో కానీ ముందుంటుంటారు. అలానే వీరి చేతి నుంచి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, సహాయం చేసినా మళ్ళీ వీరు చెప్పుకోరు, శత్రువులు అవుతారు. వీరికి ఎవరికైతే మంచి చేస్తారో వారంతా శత్రువులు అవుతారు. అది చాలా గొప్ప విశేషం. ఇంక వారందరి ద్వారా వీరికి ఏమైందంటే నరదిష్టి, నరఘోష, ఖచ్చితంగా వీరు ఇంకా ఎదుగుతున్నారే, నా సహాయం నా వరకే చేయాలి, స్వార్థం అనమాట. సహాయం ఒకరి చేస్తే ఇంకోరి సహాయం చేసే ముందు వారంటారన్నమాట సహాయం తీసుకున్నారు, వారికి చేయొద్దు అని. మరి ఒకప్పుడు వీరు చేయించుకున్నారు కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే అలాంటివి చేస్తారు కాబట్టి వీరి మీద నరదిష్టి, నరఘోష ఎక్కువ ఉంటుంది. వీరు ఎక్కువగా ఏదైనా సినీ రంగం కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, హోటల్స్ రంగం కావచ్చు, మెడికల్ రంగం కావచ్చు, ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళు. అలానే వీరికి రాజకీయ రంగంలో కూడా మంచి ప్రావీణ్యత ఎక్కువ ఉంటుంది వీరికి. రాజకీయ రంగంలో మంచి పదవులు వస్తాయి వీరికి. అలానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా వీరు మంచి నైపుణ్యం పొంది ఉంటారు అన్నమాట. మంచి నాలెడ్జ్ ఉంటుంది. చదువుకన్నా కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వీరికి. ఎవరితో ఎలా ఉండాలి, ఏ పని ఎలా చేయించుకోవాలి, ఏ వర్క్ ఎలా ఉంటుంది అనేది వీరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. స్టాటిస్టిక్స్ ఎక్కువ ఉపయోగిస్తారు వీరు. అలానే కంపెనీస్లో హెచ్ఆర్గా కూడా బాగా రాణిస్తూ ఉంటారు. మోటివేషన్ క్లాసెస్, రియల్ ఎస్టేట్, సేల్స్, రైతులుగా కూడా వీరు బాగా ప్రాముఖ్యత పొందేటువంటి అవకాశం ఉంది. కొత్త రకమైన పంటలు ఎలా పండించాలని కూడా వీరు ఇక్కిరిసాట్లాగా మంచి గ్రోతింగ్ ఉండేటువంటి పదవులే వీళ్ళు తీసుకుంటారు. మాట పడరు. ఎక్కడ ఏ సంస్థలో కూడా అవసరమైతే ఓన్గా పెట్టుకుంటారు. ఏదైనా సరే ఓన్గా చేసుకుంటూ ఉంటారు. అవసరమైనంత వరకు వీరు జాబ్ చేస్తూ ఉంటారు. కానీ ఉద్యోగం పరంగా ఎలా ఉంటుందండి అక్కడ పరిస్థితులు వాళ్ళకి? అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక దగ్గర స్థిరంగా ఉండరండి వీరు. ఉద్యోగం ఎక్కడ ఉంటుందంటే ఉద్యోగం ఎక్కడ చేసినా బాగానే ఉంటుంది. కానీ ఉద్యోగం కన్నా కూడా ఓన్గా చేసేది ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు వీరు. ఇక ఉద్యోగం చేయాల్సి వస్తుంది అంటే కనుక ఒక దగ్గర స్థిరంగా అయితే వీరు ఉండరు. ఎందుకంటే వీరు మాటపడే తత్వం ఉండదు కాబట్టి స్థిరంగా ఎక్కడ ఉంటారు, మాట పడరు కాబట్టి ఖచ్చితంగా వీరు ఎక్కడో దగ్గర చేస్తూ ఉంటూ ఉంటారు అన్నమాట. భుక్తి గడుస్తూ ఉంటుంది. ఇక ఓన్గా అయితే ఖచ్చితంగా వీరి లైఫ్లో అయితే ఓన్గా పెట్టుకునే దానికి, ఓన్గా ఏదైనా మాట్లాడుకునే దానికి, ఓన్గా ఏదైనా కంపెనీలు పెట్టుకునే దానికి కానీ, ఓన్గా ఏదైనా వ్యాపార సంస్థలు నెలకొల్పే
నెలకొల్పేదానికైనా ప్రయత్నం చేస్తారు వీరు. అట్లీస్ట్ ఒక బేకరీ లాంటి ఫుడ్ కోర్ట్స్ లాంటివి పెట్టిన బ్రతికిస్తూ ఉంటారు, ఇంకో నలుగురికి ఉపాధి అవకాశం కల్పించి. కానీ ఇంకో దగ్గర పోయి తలదించి మాట్లాడాలంటే అసలు అవ్వనే అవ్వదు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మిథున రాశి వారికి నరదిష్టి మరి ఎందుకు రాదండి? ఖచ్చితంగా అలాంటి వాటి వలన నరదిష్టి నరఘోష అనేది వస్తూ ఉంటుంది. అయితే అండి వివాహం పరంగా ఎలా ఉంటుంది మిథున రాశి వారికి? అయితే ఈ ఒక నరదిష్టి నరఘోష కాకుండా ఇక శత్రు భయం కూడా వస్తుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ దేనికి వస్తాయంటే గ్రహాల్లోనో లేకపోతే జాతకంలోనో కనిపించదు. ఇవన్నీ కూడా ఎదుటివారు మన మీద చేయించేటువంటి చెడు క్రియలు. ఒక తల్లిదండ్రులు ఉంటారు, తల్లిలో మిథున రాశి వారే ఉంటారు, వాళ్ళకు పాపో బాబో ఉంటారు. ఎవరో వచ్చేసి వారిని హిప్నటిజమో బ్లాక్ మ్యాజిక్ వచ్చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు బాధపడేది ఎవరంటే ఈ మిథున రాశిలో పుట్టినవారు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారానా లేకపోతే వారికి ఎక్కువ ప్రేమించడం ద్వారానా బాధ ఎక్కువ పడుతూ ఉంటారు. ఇలాంటి బాధలు అనేది వీరు ఎక్కువ పడేటువంటి అవకాశం మెండు కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఆ జీవితంలో. ఇక వీరికి ఎలాంటి వారికి పెళ్లి యోగ్యత ఇప్పుడు మనం చూసుకునేది కనుక గురుబలం వీరిలో గోచార ప్రకారంగా దశాంతదశ ప్రకారంగా శుక్రుడు కానీ గురువు కానీ నడుస్తుంది అంటే కనుక దశాంతదశల్లో వారికి గురుబలం ఉంటుంది కాబట్టి పెళ్లి చేసేయచ్చు, శుక్రబలం ఉంటుంది కాబట్టి పెళ్లి చేసేయచ్చు. కానీ ఆ శుక్రబలం గురుబలం లేకపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు మిథున రాశిలో ఉన్నటువంటి గురువు 2వ స్థానంకి వస్తున్నాడు, కర్కాటక రాశి రావడంతో వీరికి గురుబలం అనేది మెదిలిపోయింది. దాంట్లో శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి శుక్ర గురుబలం అనేది వీరికి ఖచ్చితంగా లభ్యపడుతుంది. కాబట్టి జూన్ 2వ తారీఖు 2020 సంవత్సరం తర్వాత వీరికి ప్రయత్నం చేస్తే దక్షిణ తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం కుదురుతుంది. ఆ విధంగా వీరు వివాహానికి కూడా అర్హతగా పొంది ఉంటారు. కాకపోతే ఆల్రెడీ పెళ్ళై ఉంటే వారికి కాదు, ఒకసారి కూడా పెళ్లి కాని వారికి మాత్రమే ప్రయత్నం చేస్తే పెళ్ళవుతుంది. పెళ్ళయి భార్యాభర్తలు విడిపోయినారు అంటే కనుక ప్రయత్నం చేస్తే అక్టోబర్ 31వ తారీఖు లోపు, అంటే 2020 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు ప్రయత్నం చేస్తే ఆ విడిపోయిన వారే కాదు, కోర్టు మెట్లు ఎక్కిన వారు కాదు, విడాకులు తీసుకున్న వారు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రయత్నం చేయాలి. ఎవరు మిథున రాశి వారి ప్రయత్నం చేసి ముందడుగు వేసి మాట్లాడాలి. అయితే అండి ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పరిహారం చేయాలంటారు వీళ్ళు? వీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే కనుక బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి, మన పక్కనే ఉంటూ మన గొయ్యి తీసేటువంటి స్నేహితులు జాగ్రత్తగా ఉండాలి, లవ్ విషయంలో మాత్రం పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి లవ్ అనేది ఖచ్చితంగా 75% ఫెయిల్ ఉంటుంది. అదే ఆ 25% మాత్రమే ఇది ఉంటుంది. కాబట్టి ఆ 75% ఫెయిల్ ఉంది కాబట్టి ఎక్కువగా మనసుకు తీసుకోకూడదు వీళ్ళను. ఎవరో ఎక్కడో ఏదో ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది కాదు, ఎవరో ఎక్కడో సక్సెస్ అవుతారు లవ్లో. కాబట్టి ఆ లవ్ అనేది ఉంది అంటే కనుక వారికి సక్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి మైండ్ మనసు కేంద్రీకృతమై వారి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఆ లవ్ ఉన్నవారు 70% మాత్రం సక్సెస్ అవ్వరు. ఆ 20% కూడా తుమ్మితేవుడి ముక్కులా ఉంటుంది. కాబట్టి లవ్ అనేది వీరికి లేకపోవడమే మంచిది. ఆ పెళ్లి వరకు అట్రాక్షన్ ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత వారికి పెళ్ళి అయిన తర్వాత ఎట్లా ఉంటుందంటే బంధము, బాధ్యత ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలంటే పెళ్లిలో కంఫర్టబిలిటీ కుదరాలి. ఈ కంఫర్టబిలిటీ కుదరకపోతే మాత్రం ఖచ్చితంగా వారు ఇబ్బంది పడేటువంటి యోచన అయితే కనపడతా ఉంది. ఇంకోటి వీరికి ఎక్కువగా శాతం ఇంటర్ క్యాస్ట్లోనే వీరికి పెళ్ళిళ్ళు, ఇంటర్ క్యాస్ట్లోనే ఎక్కువగా లవ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అక్కడక్కడ. కానీ అవన్నీ కూడా సక్సెస్ అవ్వడం మాత్రం 0.5% మాత్రమే సక్సెస్ అవుతాయి. దానివల్ల మనసు పడి బాధపడి భంగపడి రోడ్డు మింబడేలాగా అవసరం లేదు. మంచి లైఫ్ మంచి జీవితం ఉంటుంది, వీరికి ఒక ఆలోచన ఉంటుంది, వీరికి ఒక విధానం ఉంటుంది, వీరికి ఒక పద్ధతి ఉంటుంది, వీరికి ఒక స్టాటిస్టిక్స్ ఉంటుంది, వీరికి ఒక రకమైన సనాతన ధర్మంలో విలువలు ఉంటాయి. ఆ విలువల్ని కాపాడుకునే విధంగా వీరు ఎప్పుడు కూడా తగ్గకుండా ఎన్ని బాధలు ఉన్న లోపల పెట్టుకొని బయటకు తగ్గకుండా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరిపైన చెడు దృష్టి ఉంటుంది. ఇక ఈ జూన్ 2వ తారీఖున తర్వాత మారేటువంటి నవగ్రహాల్లో గురుగ్రహము, శుక్రగ్రహము ఏదైతే ఉందో వీటి వలన వీరికి వివాహ యోగం అయితే కనపడతా ఉంది. వెతికితే ఖచ్చితంగా పని అవుతుంది. వీరికి ఈ వివాహ యోగం కూడా రానున్నటువంటి జీవితంలో ఖచ్చితంగా మంచి స్థానాన్ని నిలబెట్టేలా కనిపిస్తుంది. కాబట్టి ఎవరిలైనా సరే కాలసర్ప దోషం కానీ పితృదోషాలు కానీ ఉండి, కళత్ర దోషాలు ఉండి, కుజ దోషాలు ఏమైనా ఉంటే కనుక వాటికి నివారణ ఈ యొక్క గురువు 2వ తారీఖున జూన్ 2వ మారిన తర్వాత వివాహ సంబంధించిన విషయాలకి ఏదైనా పరిహారాలు ఉంటే కనుక ఆ పరిహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా వీరికి కుజ దోషం ఉంటుంది, పితృదోషాలు ఉంటాయి. అలానే వీరికి శుక్రుడి దోషం ఉంటుంది, కలత్ర దోషం అంటారు. ఆ దోషాలు ముటికి పరిహారం చేసుకుంటే వీరికి ఖచ్చితంగా వివాహం అనేది అవుతుంది. కుజుడికి ఏమో కందులు, ఉలవలు ఇవ్వాలి. అలానే రాహుకేతులకి వచ్చేసి పచ్చపెసలు ఇవ్వాలి, గోధుమలు ఇవ్వాలి. అలానే వీరికి ఉలవలు కూడా ఇచ్చుకోవచ్చు. అలానే వీరికి ఈ గురువు సంబంధించిన బ్రౌన్ శనగలు ఇవ్వాలి. అలానే నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యాలు చెప్పి నల్ల నువ్వులు, పచ్చపెసలు ఇవన్నీ కూడా కలగలిపి ఎక్కడైనా బ్రాహ్మణోత్తముడికి కానీ, ఆచార్య వారికి కానీ, అయ్యవార్లకు కానీ, ఎక్కడైనా పంతులు గారికి కానీ ఆలయంలో ఉండి దానం తీసుకుంటా అంటే వారికి ఇచ్చేసి కాలికి నమస్కారం చేయకూడదు. లేదు అంటే కనుక ఇవన్నీ కూడా 1/4 కిలో చొప్పున తీసుకొని నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవాలి. లేదంటే కనుక ఇవన్నీ కూడా పారేడు నీటిలో
స్నానం చేసేయాలి. అవన్నీ కూడా వేసి స్నానం చేసి అప్పుడు వీరికి ఉన్నటువంటి దానాలు ధర్మాలు చేసుకునే కన్నా కూడా ఇది చేయడం ద్వారా వారికి ఎన్నో రకమైన పుణ్యఫలాలు వస్తూ ఉంటాయి. దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక వీరికి నరదిష్టి నరకొచ్చిపోయేదానికి చాలామంది కూడా వీరి మీద దండెత్తేసి బంధువులు మిత్రులు పక్కనే చుట్టూ తిరుగుతూ మనకు గొయ్యి తీస్తూ ఉంటారు. అది ఏంటంటే కనుక వీరి పైన హిప్నటిజం కానీ అష్టదిబ్బంది కానీ భాగముఖి భానుమతి లాంటి కానీ మందు పెట్టడం లాంటి కానీ స్పిరిట్ లాంటి కానీ చేపించి వీరిని అష్టదిబ్బందిని పాలు చేసేసి జీవితంలో ముందుకు వెళ్లకుండా ఏ పని చేసినా కట్టుదిట్టంగా ఇక్కడే ఉండేలాగా చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంత మంచి వారికి పెళ్ళైన తర్వాత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్ళి కాకపోతే జీవితం చాలా నరకభాయంగా ఉంటుంది. కాకపోతే పెళ్ళైన తర్వాత ఎలా అయినా నిలదొక్కగలుగుతారు వీరు. కాబట్టి వీరికి పెళ్లి చేసుకోవడం ఉత్తమమైన పని, ఉన్నతమైన పని. కాబట్టి లవ్ ఉన్నా కూడా కొంచెం పక్కన పెట్టేసి ఒకసారి పెళ్లి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ పెళ్ళయ్యి భార్యాభర్తలు విడిపోతున్నారంటే కనుక వారు ఏం చేయాలంటే భర్త దగ్గర వాళ్ళు భార్య దగ్గర వాళ్ళనుకుంటే కనుక ఒక పలక ఉంటుంది. మనకి ఇప్పుడు ఉండేటువంటి అట్ట పలకలు ఉంటాయి. పలక అంటే అందరికీ తెలుసు. పలకను తీసుకొచ్చుకొని మొత్తము సన్నని దూర తెచ్చుకోవాలి. పాటి దుమ్ము అంటారు. ఇసుకలో దుమ్ము వస్తుంది కదా, వస్త్రకాలం పట్టాలి. ఈ వస్త్రకాలం పట్టినటువంటి సన్న పౌడర్లా ఉండేది దుమ్ము. ఆ దుమ్ము తెచ్చుకోవాలి. ఒక 100 గ్రాముల సుమారు దుమ్ము పలక తెచ్చుకొని పలక పైన ఎవరైతే దూరమైనారో, నా భార్య ఇట్లా దూరమైంది, నా భర్త ఇలా దూరమైనారని చెప్పి దాంట్లో రాసి పేరు రాయాలి. పేరు రాసి ఆ దుమ్ము దాంట్లో పోయాలి. మన కళ్ళజోడు కానీ కళ్ళగంతలు కానీ కట్టుకోవాలి. కట్టుకొని ఆ దుమ్ము దాని మీద పోసి ఊదాలి. ఊదితే ఆ పేరు కనిపించాలి. పలక మీద రాసిన పేరు అట్లనే ఉంటుంది. దుమ్ము పోసేయాలి. దుమ్ము పోసి కళ్ళకు గంతలు కట్టుకొని ఆ పేరుని కనిపించేలాగా ఆ దుమ్ము అంతా ఊదేసేయాలి. ఆ దుమ్ము ఊదిన తర్వాత పేరు కనిపిస్తుంది. ఇలాగా రోజుకి 11 సార్లు చేయాలి. లేదా రోజుకి 11 సార్లు చేయాలి. 11 రోజులు చేయాలి. ఇలా చేసినట్టయితే పౌర్ణమి రోజు మొదలు పెట్టుకోవాలి. అమావాస్య ముందు రోజు వదిలేసేయాలి. ఇలా చేసినట్టయితే కనుక దూరమైనటువంటి భర్త కానీ దూరమైనటువంటి భార్య కానీ ఖచ్చితంగా వచ్చేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. అలానే మనకి సింహద్వారం ఉంటుంది. అంటే లోపల నుంచి బయటికి చూస్తే సింహద్వారం మనకి రైట్ సైడ్లో, అంటే లోపల నుంచి బయట చూసినప్పుడు, సింహద్వారం లోపల నుంచి బయట చూసినప్పుడు మనకి గడప పక్కన రైట్ సైడ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్లో ఒక రాగి పాత్ర తీసుకొని దాంట్లో నీళ్లు పోసి కుంకుమ పువ్వు వేసి పన్నీరు వేసి పెట్టాలి. ఇలాచీలు 2 వేసి పెట్టాలి. అందులో లవంగాలు 2 వేసి పెట్టాలి. అలాగ వేసినటువంటి నీటిని కింద ఒక ప్లేటు పైన ఒక ప్లేటు బోళ్ళు చేసి అలా పెట్టాలి. ప్రతిరోజు కూడా ఆ నీరు మారుస్తూ ఉండాలి. మార్చేటప్పుడు అలాగ మనకి 21 డేస్ చేయాలి. అలా 21 డేస్ చేసేలోపు అంటే వాళ్ళ పేరు రాసి ఆ కింద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ కింద పెట్టేసేయాలి. అలాగా 21 రోజు చేసేలోపు దూరమైనటువంటి భార్య కావచ్చు భర్త కావచ్చు మళ్ళీ తిరిగి వస్తారు. అంటే పూర్తిగా లేకుండా పోయిన వాళ్ళు కాదు. పూర్తిగా లేకుండా పోయిన ఎట్లా రారు, ఉండి దూరంగా ఉండేవాళ్ళు, ఎఫ్ఐఆర్స్ ఉన్నవాళ్ళు, ఇంకేదైనా ఉంటే వాళ్ళు చెడు వ్యసనాలతో దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళన్నీ కూడా ఆ వ్యసనాలు వదిలేసి పూర్తిగా సంపూర్ణంగా వీరి వైపు వచ్చేసడానికి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. ఇక సుబ్రహ్మణ్య స్వామికి కానీ నాగమే పడిగలకు కానీ కుమారస్వామి కానీ అభిషేకం అర్చన చేసుకుంటూ ఉండాలి. ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్నట్టయితే కనుక మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభ్యపడతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతా ఉంటారు. నరదిష్టి నరఘోష కూడా కొంతమేర వీరికి తగ్గేటువంటి అవకాశం, అదృష్టం కూడా ఉంటుంది. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలు.